ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 204 మద్యం దుకాణాలకు 8,352 దరఖాస్తులు వచ్చాయి. లాటరీ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి గతంతో పోలిస్తే దరఖాస్తులు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. లాటరీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఖమ్మంలో మద్యం దుకాణాల లాటరీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి లాటరీ ప్రక్రియ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కేఎల్సీ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. మనం ఇక్కడ చూస్తా ఉన్నాం, కలెక్టర్ సమక్షంలో లాటరీ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి షాపుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాత్రమే ఇక్కడికి ఎలో చేస్తున్నారు. అక్కడి నుంచి కలెక్టర్ స్వయంగా డ్రా తీసి ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఎంపిక చేసిన వాళ్ళకి సంబంధించి ప్రక్రియ కొనసాగుతుంది. ఇదంతా కూడా పారదర్శకంగా కొనసాగుతుంది అని చెప్పి కలెక్టర్ అయితే చెప్తున్నారు. ఈ ప్రక్రియకి సంబంధించి మొత్తం కూడా వీడియో రికార్డు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. ఏ టోకెన్ నెంబర్ ఎంపిక అయింది అనే దానికి సంబంధించి. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మొత్తం 204 షాపులకు సంబంధించి 8,352 దరఖాస్తులు వచ్చాయి. అయితే మొదటి దశలో కొంత తక్కువ దరఖాస్తులు వచ్చినప్పటికీ మళ్ళీ గడువు పొడిగించారు. దీంతో దరఖాస్తుల సంఖ్య అయితే పెరిగింది. పోయినసారి 2 లక్షల దరఖాస్తు ఫీజు ఉంటే ఈసారి 3 లక్షల దరఖాస్తు ఫీజుగా పెంచారు. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అక్కడ కొంత మద్యానికి సంబంధించి నకిలీ మద్యం అందుబాటులోకి రావడం, అదే వివిధ నాసి రకమైనటువంటి బ్రాండ్లు రావడంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మద్యం ప్రియులు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇది ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మద్యం బోర్డర్ లో మద్యం కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మద్యం దుకాణాలకి పెద్ద ఎత్తున గిరాకీ డిమాండ్ ఏర్పడింది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున గతంలో దీనికి సంబంధించి మద్యం దుకాణాలకు సంబంధించి టెండర్లు దాఖలయ్యాయి. అయితే ఈసారి అక్కడ మొత్తం కూడా ప్రభుత్వం మారడం, మొత్తం కూడా నాణ్యమైనటువంటి మద్యం రావడంతో దరఖాస్తులు పూర్తిగా చాలా పెద్ద సంఖ్యలో తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరో రెండవ కారణం, దీనికి సంబంధించి కొన్ని షాపులకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఏవైతే టెండర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా సిండికేట్ అయ్యారు అనేది కూడా వస్తున్నటువంటి నేపథ్యం. దీంట్లో భాగంగానే టెండర్లకు సంబంధించినటువంటి గడువు పొడిగించారు. అది కొంత సత్ఫలితాలనిచ్చింది. దీంతో కొంత మేరకు దరఖాస్తులు కూడా పెరిగాయి. దానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మొత్తం కూడా పారదర్శకంగా కొనసాగుతుందని చెప్పి కలెక్టర్ చెప్తున్నారు. మొత్తం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరికైతే దరఖాస్తుదారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి టోకెన్లు ఇచ్చి ఇక్కడ ఈ హాల్లోకి అనుమతిస్తున్నారు. ఎవరైతే మొత్తం దరఖాస్తుదారుల సమక్షంలోనే వీడియో రికార్డింగ్ ఆధ్వర్యంలోనే ఈ ఈ టెండర్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం కూడా పారదర్శకంగా కొనసాగుతుంది. ఎంపికైన వారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఎల్ఈడి స్క్రీన్ లో ఎవరైతే ఏ డ్రాలో వచ్చిందో ఆ టోకెన్ ని అక్కడ చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మొత్తం కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ పాషాతో రామకృష్ణ, మహాన్యూస్, ఖమ్మం. ఈసీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.